ఇట్లా చేసుకుంటే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. ఎందుకంటే చాలా సింపుల్గా చెప్తాను, కష్టపడకుండా. నేను తురిమేసేయండి, ఉప్పు పసుపు కలిపి 1 గంట తర్వాత నీరు అంతా పిండేసేయండి. తురిమినాక ఉప్పు పసుపు కాదు, కడగాలి. కడిగితే ఈ వెట్టు కొంచెం ఉంటుంది, ఆ ఉప్పు నీళ్లు తగిలితే అంత నీరు ఊరుతుంది. చక్కగా గట్టిగా పిండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మళ్ళీ మీరు ఏ రోజు కూర చేసుకోవాలనుకుంటారో ఒక 2 డేస్ లోపల, 1 డే ఆర్ 2 డేస్, లేదా అదే రోజు మీ ఇష్టము. జస్ట్ ఆయిల్ పెట్టండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి, అయిపోయా. ఇంకా మన పొళ్ళు ఉన్నాయి కదా, వెల్లుల్లి కారం, కారం పప్పుల పొడి, ఈ 2 కలిపి స్ప్రింకిల్ చేసేయండి. ఇంత ఈజీ. అంటే ఇది కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు. మా చిన్నదాని ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు కాకరకాయ తినము అంటే మా చిన్నది తినిపిస్తుంది. ఇది మా అమ్మ చేసిన కాకరకాయ, చేదు ఉండదు, తిని చూడని. మా ఆయన ఆఫీస్లో కూడా బ్రహ్మాండంగా తింటారండి కాకరకాయ. నేను ఎన్నోసార్లు చెప్పిన, గెస్ట్ వస్తే కంపల్సరీ కాకరకాయ కర్రీ చేసి పెడతానని. నాకు చాలా ఇష్టం అండి కాకరకాయ కర్రీ, నిజంగా అస్సలు చేదు ఉండదు. ఇట్లా ట్రై చేయండి. లేదా మీరు ఇంకో ఆప్షన్ ఉంది, లైట్గా హాట్ వాటర్లో ఉడకబెట్టి తీసేసి తర్వాత వెంటనే నీరంతా పిండేసి కర్రీ చేసుకోండి. 2 టైప్స్ చేసుకోండి. ఇంకా ఉట్టి కారం పప్పుల పొడి వేసుకుంటే బెంగళూరులో మెస్ స్టైల్ అనమాట. మెస్లో ఇలాగే అమ్మేవాళ్ళు, మేము తెచ్చుకునే వాళ్ళం. క్రిస్పీగా అయిపోయినాక ఆ కాకరకాయ అంతా పప్పుల పొడి వేయాలి. నేను కొంచెం వెల్లుల్లి కారం 2 వేసాను, లేదా ఉట్టి వెల్లుల్లి కారం వేసుకోండి. ఇంకా వీలైతే మీరు కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. రకరకాలు అండి, ఏం లేదు, చాలా బాగుంటుంది. మీకు తురిమి నీరంతా పిండి చేసి పెట్టుకుంటే మీకు 15 రోజులు కూడా నిల్వ ఉంటుంది. నేను బెంగళూరులో ఒకసారి యూట్యూబ్ చూసానో మరి తెలీదు, 7 ఏళ్ళ క్రిందటి మాట చెప్తున్నాను, 8 ఏళ్ళ క్రిందటి మాట. బాగా తురిమేదాన్ని. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసర్ వచ్చింది కదా, దాంట్లో తురిమి ఒకరోజు చేసుకొని పెట్టుకోవచ్చు అనుకున్నా. స్లైసెస్గా కూడా పెట్టుకోవచ్చు, కానీ తురిమి చేసి పెట్టుకుంటే పొడిలాగా ఉంటుంది కదా, మనకు నంచుకొని దేంట్లోనే తినటానికి కూడా బాగుంటుంది. అంటే అన్నంలో, పెరుగన్నంలో. యాక్చువల్గా మా గురుగారు వాళ్ళు చెప్తారు, రోజు ఒక ముద్ద కాకరకాయ అన్నం తిని తర్వాత అన్నం తినాలంట, ప్రతిరోజు తినాలంట కాకరకాయ అన్నం. మా గురువుగారు వాళ్ళు అలవాటు చేస్తారండి. స్లైసెస్ కట్ చేసేది వాళ్ళు బెంగాల్ స్టైల్, ఉప్పు పసుపు పూసి గట్టిగా పిండేసి జస్ట్ ఎంచి, ఇంకేమయ్యారు, మళ్ళీ ఉప్పు కూడా వేయరు, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు పూసింటారు కదా. రోజు అందరూ ఒక ముద్ద, ఒక 4 బిళ్ళలన్నా తింటామన్నమాట, ఒక 2 కాకరకాయలు అట్లా చేస్తే. సో చాలా ఈజీ. చూస్తూనే మీకు నోరు ఊరుతుండొచ్చు. తప్పకుండా కాకరకాయ చేసుకొని తినండి. మేము గింజలు కూడా అలాగే వేసేస్తా. ఇది మీకు ఏ క్యారెట్ కర్రీనో అని కిట్టి పార్టీలో అట్లా చేసి పెట్టుకోవచ్చు, ముందు రోజే చేసి పెట్టుకోవచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై కనుక ఏమవ్వదు. ఇంకా మీరు ఉల్లికారం అందరికీ తెలిసిందే, ఉల్లికారం, ఉల్లిపాయలు, ఉప్పు, కారం పొడి మిక్సీకి వేసేసి ఆ ముద్ద కూడా ఇందులోనే వేసేసి కలిపేసి ఉల్లికారంగా కూడా చేసుకోవచ్చు. ఉల్లికారంతో వెల్లుల్లిపాయలు చాలా రకాలు ఉన్నాయి. ఈసారి ఏ వెరైటీ చేస్తే అది చూపిస్తాను.